హలో అండి. వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇవి కొన్ని ఆనియన్స్ మొలకలు వచ్చినాయి కదా, ఇది తెచ్చుకున్నాను. అయితే వీటిని మనం సైడ్ లో పెట్టుకుందాము. అవి ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇది నేను గ్రో బ్యాగ్ లో మొత్తం ఆకులు వేసి కంపోస్ట్ చేస్తున్నాను. ఇది సగం డీకంపోజ్ అయ్యింది. చూడండి, ఇదిగో ఇక్కడ పండ్ల మొక్కలు, కిచెన్ వేస్ట్ అన్ని వేసి దీన్ని అయితే నేను డీకంపోజ్ కి వదిలిపెట్టాను. ఇప్పటికి 1 వీక్ అయింది. ఇంకొక 10 to 15 days లో ఇది మొత్తం మనకి రెడీ అయిపోతుంది. ఆ వరకు అంతవరకు ఎందుకు దీన్ని ఖాళీగా ఉంచాలని చెప్పి నేను ఆనియన్స్ అయితే దీంట్లో పెట్టుకుంటున్నాను. అది కంపోస్ట్ అవుతూ ఉంటది, మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తుంటాయండి. ఇదిగోండి, ఇట్లా ఇట్లా పెట్టేసుకోవడమే. ఇవి మన ఆనియన్స్ తెచ్చుకునేటప్పుడు వస్తాయి, లేదు అన్న షాప్ వాళ్ళని అడిగినా ఇస్తారు. ఏదైనా మనము వాళ్ళు అడగాలనుకుంటే అడగేయడమే అండి. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని మనకి అనుకోవడానికి ఏం లేదు. ఇది మనము సరే, ఇది ఫ్రీగా తెచ్చుకోవద్దు అనుకుంటే కొంచెం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అందులో ఇబ్బంది పడి వాళ్ళు ఏమనుకుంటారు అనుకునేది ఏం లేదు. ఇదిగో ఇలా పొటాటోస్ కూడా మన ఇంట్లోనే, ఇవి ఏం తెచ్చుకోలేదు, నేను కొనుక్కున్నాను. వీటిని కూడా ఇట్లా పెట్టేసుకున్నాము. ఇంకో టబ్ లో పెట్టుకున్నాము. ఇది కూడా ఇంకోటి నేను గ్రో బెడ్ అయితే రెడీ చేస్తున్నా. ఇది కూడా సగం అయిపోయింది ఆల్రెడీ. ఇదిగో చూడండి, ఇందులో తోటకూర రావడం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా. ఇదిగో ఇలా స్టార్ట్ అయిపోయింది. దీంట్లో నేను ఈ మొలకలు వచ్చిన ఆలుగడ్డలను అయితే పెడుతున్నా. మనకి ఇది కూడా రెడీ అవుతాయి. కొంచెం పైన పైన అన్నట్టు పెట్టుకుంటే చూద్దాం మనకి ఎన్ని ఆలుగడ్డలు వస్తాయో చూద్దాం ఇందులో. సరే, ఇప్పుడు అన్ని హార్వెస్ట్ చేసుకుందాం. నేను చేతులు కడుక్కొని వస్తాను. ఇదిగో మనకి బీరకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే చూడండి, మనము పాలినేషన్ చేసుకోకపోతే ఇదిగో ఇలా పోతాయండి. ఇది నేను పాలినేషన్ చేశాను, సో ఇది మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఇవి రెండు పాలినేషన్ చేయలేకపోయినా నేను ఆ టైంకి రోజు ఈవినింగ్ 6:30, 7కి ఒకసారి వచ్చి గార్డెన్లో చూసుకోవాలండి. హ్యాండ్ పాలినేషన్ చేస్తే కంపల్సరీగా బీరకాయలు అయితే అవుతాయి. మనం చేసుకోకుండా మర్చిపోతే అదిగో అట్లా బీరకాయలు అయితే పోతాయి. ఇదొకటి. తీగలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. తీగలు అంతే కదండి, చెట్టు కాదు కదా, ఎక్కడ దానికి అనువైన ప్లేస్ ఉంటే దానికి పాకుతూ వెళ్ళిపోతుంటాయి. ఇదిగోండి, ఈరోజు ఒకటి స్పెషల్ హార్వెస్ట్ ఉంది, మీకు చూపిస్తాను. చేస్తూ చూపిస్తారు కదండి. ఇదిగోండి, ఇవి పండు మిరపకాయలు మంచిగా వస్తున్నాయి. దీన్ని మనం టమాటా పచ్చడి చేసుకుందామండి. పండు మిర్చి టమాటా పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. ఇవి చాలా ఘాటు ఉంటున్నాయి, సన్నగా ఉన్నాయి కానీ చాలా ఘాటు ఉంటున్నాయి. ఇక కొన్ని ఒక హ్యాండ్ఫుల్ అన్నీ వచ్చాయి, టమాటా పచ్చడిలో వేసుకోవచ్చు. నేను ఇవి గ్రో బ్యాగ్లో తెచ్చుకున్నాను. ఈ గ్రో బ్యాగ్లో నుంచి కూడా కంపోస్ట్ చేసి పెట్టాను. వీటిలో మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు మొక్కలు ఈ గ్రో బ్యాగ్లో ఒక టమాటా మొక్క అయినా సరే, ఒక వంకాయ మొక్క అయినా సరే పెట్టుకోవచ్చు. ఇదిగోండి, చూడండి ఒకసారి, ఇక్కడ మనకి బ్రోకలీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీన్ని నేను కొమ్మ ద్వారా పెద్ద బ్రోకలీ కొమ్మని కట్ చేసి దీంట్లో పెట్టాను. చూడండి, మొక్క నాటుకుంది, ప్లేస్ వెంటనే ఇది మనకు బ్రోకలీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే అదండి, కొన్ని కూరగాయలు ఉన్నాయి. మీకు స్పెషల్ అన్నా కదా, స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, స్పెషల్ ఏమనరు కాదు, నేను స్పెషల్ చూపిస్తాను.
ఇదిగో ఈ క్యాబేజీని అయితే కట్ చేసుకుందాం. ఇవి సరిగా రావట్లేదు. ఈ ప్లేస్లో ఇంకోటి అయితే పెట్టుకుందాం. మనం ఇంకో మొక్కను పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా కొంచెం ఖరాబ్ అవుతుంది, తీసేద్దాం. ఇది చిన్నగా వస్తుంది, దీన్నేం పడేయొద్దు, మనం కంపోస్ట్లో వేసుకుందాం. ఇంకా ఉన్నాయి క్యాబేజీలు, కట్ చేసుకుందాం కదండి. వంకాయ కూడా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ ఇది పెద్దగా అయింది, ఇది క్యాబేజీని కట్ చేద్దాం. ఇవి తీసేద్దాం. అప్పుడు మనం కంపోస్ట్లో వేసుకుందాం, ఏం పడేయద్దు. ఇదొక పావు కేజీ ఉంటుంది, ఇదొక 100 గ్రామ్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇంకోటి ఇంకా రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి బ్రోకలీ, ఇక్కడ ఒకటి క్యాబేజీ రెడీ అవుతుంది కదండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక క్యాబేజ్ రెడీ అవుతుంది. ఇది పచ్చిమిర్చి, ఇంకా అక్కడ పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉన్నాయి. ఇది కట్ చేస్తాను. ఇంకోటి అండి, ఇప్పుడు బాంబులు కాల్చే టైం వచ్చింది కదా. టపాకులు కాల్చేటప్పుడు పిల్లల దగ్గర పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండండి. ఎందుకంటే చెప్పలేము, చిన్నపిల్లలు కదా, ఏమైనా జరగవచ్చు. అందుకే మనం పెద్దవాళ్ళం అయితే వాళ్ళ దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతోని మనం పండుగను ఎంజాయ్ చేయించండి. ఓకే, ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి. అయితే ఇట్లా ఇదో నేను ఇవి బీరకాయ విత్తనాలు వేసుకున్నాను, మంచిగా వచ్చినాయి. వీటిని మనం తీసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. ఈ 100 రూపీస్ టబ్కి ఒక 2 బీర మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. చెర్రీ టమాటాస్ వస్తున్నాయి. అబ్బో, చేయి కట్టయింది ఏంటి. ఇదిగో కాకరకాయలు పక్కన గోడలు అటువైపు వెళ్ళినాయి. అయ్యో, సీడ్స్ పడిపోయినట్టున్నాయి, కింద సీడ్స్ పడిపోయినట్టున్నాయి. మనం ఇందులో వేసుకుందాము. మళ్ళీ బంతిపూలా ఉందా? ఇదిగోండి, ఇందులో సీడ్స్ ఉన్నాయి. దీని తర్వాత పెట్టుకుంటాను. కొమ్మలు అట్లా అయితే చూడండి, స్పెషల్ అన్నాను కదా, చూపిస్తాను చూడండి. స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు, ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసుకుందే. కాకపోతే చూడండి, ఇది ఏ మొక్క అనుకుంటున్నారు? ఇది ముల్లంగి మొక్క. దీన్ని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలా వద్దా చెప్పండి. చూడండి ఎంత ఉందో, గుర్తుపట్టారా? ఇది ప్లేసు, ఇది కూలర్ టబ్ కదండి, ప్లేస్ స్ట్రేట్గా లేక చూడండి ఇది ఎలా వంగిపోయిందో. ఇది ఎంత ఉందో చూడండి. ముల్లంగి ఆకులతో కూడా కర్రీ చేసుకుంటారంట. ముల్లంగి ఆకులు కూడా మనం కర్రీ అయితే ఏం చేసుకోము, కానీ మనం కంపోస్ట్లో వేసుకుందాం. అయితే ఇదిగోండి, నేను గార్డెన్ అంతా అక్కడ ఒకటి ఇక్కడ కొంచెం దూరంలో ఖాళీ బకెట్లు పెట్టుకుంటాను. ఎక్కడ తెంపినా అక్కడ కంపోస్ట్లో వేసుకోవడానికి. ఇదిగోండి, ఇదిగో పాలకూర ఉంది, ఇంకోటి కూడా ఉంది ముల్లంగి. కాకపోతే దీన్ని ఇలాగే ఉంచేద్దాం.
ఇది ఇదిగోండి ఉంది, కానీ ఇది ఇంకా అవుద్ది. చూద్దాం. చూడండి, దీన్ని నేను కడిగిన తర్వాత చూపిస్తా. ఇది ఎంత ఉంది? ఫీట్ ఉంది. ఫీట్ పైనే ఉంది. ముల్లంగి, జంబో ముల్లంగి. లాస్ట్ ఇయర్ జంబో ముల్లంగి కిలో వచ్చింది. ఇది నాకు తెలిసి అర్ధ కిలో పైన ఉంటుంది. ఇది కొంచెం తక్కువనే వచ్చింది. అయినా కానీ హ్యాపీనే. ముక్కలు ఇట్లా వస్తుంటే గార్డెనింగ్ ఎంత కష్టమైనా చేయబుద్ది, చేయాలనిపిస్తుంటుంది. ఒక్కోసారి అబ్బా ఇంత పని అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి హార్వెస్ట్లు తీసుకుంటుంటే మనకు పడ్డ కష్టం కూడా తెలియదు. అయితే ఇంకొకటి రండి, ఇలాంటిదే ఇంకోటి. ఇక్కడ కూడా ఒక క్యాబేజ్ ఉంది, దీన్ని కూడా కనిపిస్తుంది. అయ్యయ్యో, ప్లేస్ లేక ఇది ఇక్కడే ఉండిపోయింది. దీన్ని తీసేద్దాం. దోసతీగ ఎక్కడ పోవాలో తెలియక ఇది అవుతుంది. దీనికి ఇక్కడ ఇచ్చేద్దాం ప్లీజ్. దారంతో కట్టేసుకుందాం. తీగలు మంచిగా ఉలెన్ దారంతో కట్టుకోవాలి. ఉలెన్ దారం తీగలకి బాగా వస్తుంది, కట్టు కాకుండా. రీల్ దారం అయితే రీల్ దారము వేరే దారాలు కాకుండా ఉలెన్ దారం తెచ్చుకొని కట్టుకోండి. అదేండి, ఈసారి మొత్తం క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు. ఇదిగో ఈ చిన్న మొక్కకి చూడండి, పచ్చిమిరపకాయ మొక్క చూడండి. ఈ చిన్న మొక్కకి ఎట్లా వచ్చాయి చూడండి, పచ్చిమిరపకాయలు మంచి సైజులో వచ్చినాయి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇది కూడా ఇది చూపించు, దగ్గర నుంచి చూపించు. ఇది క్యారెట్. నేను ఇప్పుడు తీస్తాను, చూడండి ఏ క్యారెట్ వస్తుంది ఏంటో చూద్దాము. మొక్క అయితే పెద్దగా అయిపోతుంది, ఉంచుదామా? ప్లేస్ లేక ఏమన్నా ఇబ్బంది అవుతుందా లోపల? నాకేం అర్థం కావట్లేదు. దీన్ని ఉంచనా, ఉండనేమంటారా? దుంప అయితే చిన్నగానే ఉంది, తీద్దామంటారా? సరే ఉండనిద్దాం, చూద్దాం నెక్స్ట్ టైము దీన్ని చూసి. ఇదిగో ఇలా గడ్డి, గార్డెన్లో రావద్దంటే వచ్చేది ఎక్కువగా గడ్డి. చూడండి, ఇదిగో గడ్డి మాత్రం కంపోస్ట్లో వేయద్దు, పక్కకి వేద్దాం. దాన్ని మనం బయట పడేస్తాం. ఇది ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇప్పుడు వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి. అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో స్పెషల్. ఈ వీడియో అంతా స్పెషల్ అంటూనే ఉంటాను, అప్పుడప్పుడు వింటుండండి. ఇదిగోండి, స్పెషల్ హార్వెస్ట్ అన్నా కదా, ఇది స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి పర్పుల్ క్యారెట్. అయితే ఇది మనము తెంపుకోలేదా, ఇదేంటో నాకు అర్థం కాలేదు అసలు. చూసే వరకు ఇంత పెద్దగా అయితే అయిపోయింది. అయితే ఇవి సీడ్స్ అయితే మనం పర్పుల్ క్యారెట్ అని చెప్పి పెట్టాము, మంచిగా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి వేరే టబ్బులు, అవి మనం తర్వాత కట్ చేసుకుందాం. తిండకూడుతుంది. అరే
ఎండిపోయింది. ముల్లంగి సగం లోపలే ఉండిపోయింది. ఇది తీయాలి. హ్మ్. అంటే పట్టి లాగే వరకు. వీటికి కంటైనర్‌లు నాకర్థమైంది ఏంటంటే, ముల్లంగికి ఇదిగోండి. ముల్లంగికి కంటైనర్ స్ట్రెయిట్‌గుండాలి. ఇది స్ట్రెయిట్‌గానే ఉంది కూలర్ టబ్బు మరెందుకు ఇట్లా ఉందో తెలీదు. స్ట్రెయిట్‌గుండాలి. లేదంటే ఇట్లా కట్ అయిపోతాయి. ఓకే. ఇంకా కొన్ని పచ్చిమిర్చి, దొండకాయలు, హ్మ్. ఒకటి 2 బీరకాయలున్నాయి. నేను కట్ జేసుకుంటాను. ఇప్పటికి వీడియో చాలా పెద్దగానే అయింది. ఓకే. ఈరోజు మన హార్వెస్ట్ ఏంటో నేనొకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇది పర్పుల్ క్యారెట్, ఇదిగో ముల్లంగి. స్పెషల్ హార్వెస్ట్ అన్నాను గదా! ఇవండి. స్పెషల్ ఏంటంటే మనకి ముల్లంగి. ఇది స్పెషలే గదండీ! గార్డెన్‌లో మనము కష్టపడి పెంచినంక రిజల్ట్ ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది గదా! చాలా హ్యాపీగానే ఉంది. చూడండి ఇదిగో క్యాబేజీ, కాకరకాయలు, కొన్ని వంకాయలు, కొన్ని బీరకాయలు, పచ్చిమిరపకాయలున్నాయి. కొన్ని టమాటాలైతే వచ్చాయి. పచ్చిమిరపకాయలున్నాయి. నేను కట్ జేసుకుంటాను. ఓకే అండి. అయితే ఇది వీడియో. అయితే నేనొక విషయం చెప్తాను. విషయం కాదులెండి. ఒకసారి చూడండి. నాకు ఇలా జరిగింది. దీన్నేం జేయాలో ఒకసారి ఎందుకు జరిగిందో చూడండి. పదండి ఒకసారి చూపిస్తా. ఇదిగోండి ఈ అరటి అరటి గెల కొమ్మ కట్ అయిపోయింది. మరిది ఇట్లా నేను దీనికి సపోర్ట్ కోసమే ఇలా కట్టుకున్నాను. మరి దీనివల్లే ఇరిగిందా? గాలికి ఇరిగిందా తెలీదు. చూడండి ఇలాగైతే ఇరిగిపోయింది. అదిగోండి ఇది. మరి ఇది పండుద్దా? లేదా? దీని సంగతేంటో ఏమీ అర్థం గావట్లేదు. చూడండి ఇలా జరిగిందిది. దీనికి బరువు పడి ఇది గూడా పోతదేమో! టబ్బు గూడా పట్టయిపోతది. టబ్బు గూడా కట్ అయిపోద్దేమో తెలీదు. అయితే టెర్రస్ గార్డెన్‌లో టబ్బులలో అరటి మొక్కలు పెట్టుకోవచ్చో లేదో దీన్ని బట్టి నాకైతే పెట్టుకోవద్దనే తెలుస్తుంది. కొంచెం పెద్ద డ్రమ్ములలో అయితే పెట్టుకోవచ్చు. చిన్న వాటిల్లో పెట్టుకుంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. చూడండి ఇది ఎంత లేదన్నా పెద్దదే. పెద్ద డ్రమ్మునే పెట్టాను. అయినా గాని ఇది ఓర్చుకోలేకపోయింది. ఈ అనుభవం అయితే ఎదురైంది నాకు. దీన్ని ఎలా సాల్వ్ జేయాలో ఏమి అర్థం గావట్లేదు. చూద్దాం. ఎవరైనా ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి దీన్నెలా సాల్వ్ జేయాలో. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.